కాలము చాలా పవిత్రమైనటువంటిది. ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు. కాలము గడిచిన తిరిగి రాదు. వచ్చే కాలం మంది కాదు. ఉన్నటువంటి కాలంను సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది. కోటీశ్వరునికైనా కూడు గుడ్డయే కాని మెరుగు బంగారము మెంగబోడు. కాలమే కాకున్నా కర్రయే పామగును, ఇది వచ్చిన మట్టి కనకమగును. పండితుడు ఒక చోట పశువైపోవును, అఖండు ఒక చోట మునిగమారు. వద్దురా బాబు ఈ ఆశలు పిచ్చిగాను, సాయి వద్ద చేరి జీవితం అనుభవించడం. ఎక్కువ ఇతరులపై దూషించకూడదు. We should not criticize anybody. మౌనం కలహం నాస్తి అన్నారు. And if you remain silent, there will be no conflict. వాడు చేస్తే చేసినాడు, Let him criticize you. నీవు వాడికి చేయవద్దు. You don't do it. ఎవరు నీకు అపకారం చేశారో The one who has harmed you, వారికి ఒక వందనం ఇచ్చేసేయి. you just pay respect to వారికి him తిరిగి నీవు ప్రత్యుపకారం చేయవద్దు. and don't retaliate. చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు? If you react and retaliate, you will also be committing a sin. వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు, You say that others is a నీవు mistake. తిరిగి అదే అపకారం చేస్తే నీవు మీరు చేసింది మాత్రం రైట్ అవుతుందా? And if you commit the same thing, you will be committing an offense. చేయవద్దు. You should not do it. వారు చేస్తే చేసుకొని Let them do in their own way.